తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కదా! బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో ఈ ప్యాటర్న్ వల్ల ఏదైనా నెగెటివ్ ఆహ్, సైన్స్ ఏమన్నా జనరేట్ అయ్యాయా లేదో మనం ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అయితే దానికంటే ముందు ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం బ్యాంక్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. ఇది మనకు బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్‌లో ఉన్నాం. సో, ఎప్పటినుంచో మనం బ్యాంక్ నిఫ్టీలో ఏం గమనిస్తున్నాం? ఈ ఛానల్‌లోనే ప్రైజెస్ మూవ్ అవ్వడం గమనిస్తున్నాం. అయితే లాస్ట్ 2 డేస్‌లో మనకు ఈ ఛానల్ నుంచి బ్రేకౌట్ కూడా చూసాం. చూడండి ఇక్కడ మనకు ఈ క్యాండిల్ బ్రేకౌట్ ఇచ్చింది. దాని తర్వాత మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా ఈ బ్రేకౌట్‌ని సపోర్ట్ చేస్తూ ఇది మనకు ఒక జెన్యూన్ బ్రేకౌట్ అని చూపించింది. చూడండి హైయర్ హై ఉన్నాయి. హైయర్ లో ఉంది ఈ క్యాండిల్‌లో. హైయర్ క్లోజ్ అండ్ హైయర్ ఓపెనింగ్ ఎలాగో ఉంది. సో, అన్ని 4 పారామీటర్స్ ఒక క్యాండిల్‌లో ఉన్నటివి పాజిటివ్ సైడే బ్యాంక్ నిఫ్టీలో మనకు నిన్న ఇండికేట్ చేసి అది నిన్నటి వరకు సిచ్యువేషన్. అయితే ఇవాళ మనకు లేటెస్ట్‌గా జరిగిన ప్రైస్ యాక్షన్ ఈ క్యాండిల్ చూస్తే ఇదొక రెడ్ కలర్ క్యాండిల్ అనమాట. అంటే ఇదొక బేరిష్ క్యాండిల్ ఇవాళ. సో, ఇదొక హెల్తీ బుల్లిష్ క్యాండిల్ అయితే కాదని మనకు ఆబ్వియస్‌గా తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ క్యాండిల్స్ క్లోజ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. సో, 2 క్యాండిల్స్ క్లోజ్ ఆల్మోస్ట్ ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ 2 డిఫరెంట్ కలర్స్ అయినప్పుడు ఎస్పెషల్లీ అప్‌సైడ్ మొమెంటమ్ తర్వాత ఓకే. ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చి దాని క్లోజ్ ఆటోమేటిక్‌గా మనకు దీనికి దగ్గరగా ఎప్పుడైతే ఉంటుందో ఈ ప్యాటర్న్‌ని మనం ఈ ప్యాటర్న్‌ని కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటామనమాట. సో, కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనేది ఒక నెగెటివ్ సైన్, ఒక రివర్సల్ సైన్. అయితే ఈ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ మనకేం చెప్తుంది అంటే, ఇంతకుముందు ఇదే కాదు ఏ రివర్సల్ సైన్ అయినా కూడా, ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయినా కూడా ఇంతకుముందు ఉన్న ట్రెండ్ పాస్ అయినట్లు చెప్తాయి. సో, ఈ ఈ ఒక పాస్ తర్వాత ఓకే. ఒక రెజ్యూమ్ దీని తర్వాత ఎలా అవ్వాలి అన్నది మనం దీని తర్వాత వచ్చే క్యాండిల్స్ నుంచి చూసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఈ మూమెంటం అయితే ఇక్కడికి పాస్ అయినట్లు మనకు ఇక్కడికి స్టాప్ అయినట్లు తెలుస్తుంది. దీని తర్వాత ఇది ఇక్కడి నుంచి సైడ్‌వేస్ వెళ్ళొచ్చు. సైడ్‌వేస్ తర్వాత మళ్ళీ పైకి కంటిన్యూ అవ్వచ్చు. లేదంటే అసలు సైడ్‌వేస్ వెళ్ళకుండానే ఇది మనకి ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా కిందకైతే రావచ్చు. వీటిల్లో ఏదన్నా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వెనక్కి వచ్చే పరిస్థితి కనుక ఉన్నట్లయితే మనకు ఎప్పటినుంచో వస్తున్న ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్లు మీరు గమనించాలి. అది కాకుండా మనకి ఈ లెవెల్‌లో చూడండి ఇంతకుముందు ప్రైజెస్ ఎక్కడైతే ఆగి ఇక్కడ ఒక్కసారి చిన్న కరెక్షన్ తీసుకొని పైకైతే వెళ్ళాయో, సో, ఈ లెవెల్ కూడా మనకు సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ కిందకు వచ్చేటట్లయితే. అలా కాదు బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తుంది అని మనం ఎప్పుడు కన్ఫర్మేషన్‌కి రావాలి అంటే ఈ హైని దాటి మనకు బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజ్ ఇస్తుందో అప్పుడు మాత్రమే మనం ఈ క్యాండిల్ ఈ ఈ ఈ క్యాండిల్ క్లోజింగ్ తర్వాతే మనం బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ తిరిగి అప్‌సైడ్‌కి వెళ్తుందని గమనించాలి. అప్పటి వరకు ఈ అప్‌సైడ్ మొమెంటమ్, అప్‌సైడ్ ట్రేడ్స్ మనకు కొంచెం ఆపితే బెటర్ అని ఈ క్యాండిల్ మనకు చాలా క్లియర్‌గా చెప్తుందనమాట. సో, అండ్ అలాగే మనం ఎప్పటినుంచో చూడండి ఇవన్నీ కరెక్టివ్ మూవ్స్ కదా! ఇలాంటి కరెక్టివ్ మూవ్ ఇక్కడి నుంచి మనకు పెండింగ్ ఉంది. సో, ఇక్కడ ఒక చిన్నపాటి కరెక్షన్ మనం చూసాం గానీ 3 క్యాండిల్స్‌లో. బట్ మనకు మేజర్ కరెక్షన్ ఎక్కడా రాలేదు. సో, అదొకటి మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ. అండ్ మోరోవర్ ఒకసారి వాల్యూమ్స్ ఆన్ చేసి చూస్తే చూడండి లేటెస్ట్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ఇక్కడ కింద రెడ్ బార్ ఎంత హైలో ఉందో. సో, వాల్యూమ్ కూడా మనకు ఇవాళ ప్రైస్ యాక్షన్‌లో ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్యాటర్న్‌కి కొంచెం సిగ్నిఫికెన్స్, కొంచెం ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఎంతన్నా ఉందన్నమాట. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి. ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్‌కెళ్ళే ముందు మీలో ఇంకా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు చేస్తున్నాను సారీ. ఛానల్‌కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ మనకు నిఫ్టీలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ నిఫ్టీ చార్ట్‌లోకి వచ్చాం కదా! సో, కానీ ఇక్కడ మీరు ఇమ్మీడియేట్‌గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే మనకు నిఫ్టీలో ఇంతకుముందున్న బేరిష్ సైన్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకు కనబడట్లేదు. ఇక్కడ చాలా హెల్తీ ఎన్విరాన్మెంట్‌లో ఎవ్వరు చూసినా ఈ క్యాండిల్స్‌ని చాలా హెల్తీగా మార్కెట్ నిఫ్టీ పైకెళ్తుందని చెప్తారు. అయితే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడి నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది కదా! ఇక్కడ ఒక చిన్న కన్‌ఫ్యూజన్ తర్వాత మొమెంటమ్ చాలా హెల్తీగా పైకి వెళ్తుంది. ఇక్కడ మనకు నెగెటివ్ క్యాండిల్ లేకపోయినా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఇవాళ క్లోజింగ్ ఎక్కడైంది నిఫ్టీ 24,044 పాయింట్స్ దగ్గర అయిందనమాట. అంటే మనకు ఇక్కడ నిఫ్టీ ఈవెన్ దో అన్ని బుల్లిష్ క్యాండిల్స్ ఉన్నా కూడా
లెవెల్ వైస్ చూసుకుంటే 24,000 అనేది ఒక ఇంపార్టెంట్ రౌండ్ మార్క్ లెవెల్ కాబట్టి సో 24,000 అనేది మనకు రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ లెవెల్‌లో క్లోజ్ అవ్వడం, ఈ లెవెల్‌ని టచ్ అవ్వడం ఇవాళే ఫస్ట్ టైమ్ కాబట్టి అంతకుముందు ఈ క్యాండిల్ కూడా మనకు హైయెస్ట్ ఎక్కడి దాకా వచ్చింది? దానికి ముందు రోజు క్యాండిల్ 23,899 వరకే మనకు హై వచ్చింది. కానీ ఇవాళ హై మాత్రమే కాదు క్లోజ్ కూడా ఆ లెవెల్‌లో ఉందన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కాబట్టి, ఒక ఇంపార్టెంట్ మైల్‌స్టోన్ నెంబర్ కాబట్టి నిఫ్టీకి ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఓన్లీ క్యాండిల్స్‌ని చూసి మనం మోసపోకూడదు. ఈ లెవెల్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే అదొక్క విషయం తప్ప ఇక్కడ మనకు నెగెటివ్ ఫార్మేషన్ వైస్‌గా ఇక్కడ మనకేం లేదనమాట. అండ్ అలాగే సేమ్ మనకు పెద్ద కరెక్టివ్ మూవ్ అన్నది చూడండి, ఈ మాత్రం కరెక్షన్ అన్నది చూడండి, ఆ మాత్రం కరెక్షన్ అన్నది చూడండి ఇక్కడ ఇంత బాగా కరెక్షన్స్ అయినాయి కదా! సో, అటువంటి పెద్ద కరెక్షన్ ఇక్కడైతే ఇంత పెద్దది. సో, ఇంత కరెక్షన్ అన్నది మనకు నిఫ్టీలో ఈ మొమెంటమ్ తర్వాత ఇంకా జరగలేదనమాట. ఈ మొమెంటమ్ తర్వాత ఇంకా జరగలేదు. ఇక్కడ జస్ట్ ఒక చిన్న మైనర్ కన్‌ఫ్యూజన్ అనమాట. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూయస్‌గా రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయింది. సో, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో, మనకు ఇవాళ అనాలిసిస్ వీడియోలో మనం ఏం చెప్పదలుచుకున్నామంటే బ్యాంక్ నిఫ్టీ మనకు బేరిష్ సైన్ ఆల్రెడీ ఇచ్చింది. దాన్ని దాటి క్లోజ్ అయ్యేంత వరకు బుల్లిష్ సైడ్ వెళ్ళొద్దు. అండ్ నిఫ్టీలో ఈవెన్ దో ఇది బుల్లిష్‌గా కనబడుతున్నా కూడా ఇది రౌండ్ నెంబర్ దగ్గర ఉండడం వల్ల దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో, రేపటి వీడియోలో మనం చాలా డీటెయిల్డ్‌గా, రేపు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి రేపటి వీడియోలో మనం చాలా డీటెయిల్డ్‌గా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ నుంచి మనం అనాలిసిస్ చాలా డీటెయిల్‌గా చేయబోతున్నాం. ఓవరాల్ ప్రైస్ ప్యాటర్న్స్ గురించి, మనం ఓవరాల్ మేజర్ ట్రెండ్ గురించి మనం రేపు మాట్లాడుకోబోతున్నాం ఎవ్రీ వీక్లీ అనాలిసిస్ వీడియో లాగా. సో, రేపటి వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అంతవరకు సెలవు. నమస్కారం.